వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు తన తండ్రి యొక్క మరణానికి న్యాయం కావాలి అంటూ ఇంకా ఆగకుండా పోరాటం చేస్తూనే ఉన్నారండి. మరలా హైకోర్టుని మరొకసారి ఆశ్రయించారు. హైకోర్టు తలుపు తట్టడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గత కొన్ని సంవత్సరాలుగా డైలీ సీరియల్ల ట్విస్టుల మీద ట్విస్టులు టర్నులు తీసుకుంటూ ఉంది అన్నమాట. కానీ ఒక్క క్లైమాక్స్ మాత్రం ఇంకా కనిపించడం లేదు. తగినటువంటి ఆయన హత్యకు గల కారణాలు కావచ్చు, ఆయన హత్యకు తగినటువంటి న్యాయం కావచ్చు, నిందితులకు తగినటువంటి శిక్ష కావచ్చు, ఇప్పటి వరకు ఎక్కడా కూడా తగినటువంటి న్యాయం జరగలేదు. పాపం సునీతారెడ్డి గారు మాత్రం అలుపెరగని పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని చెప్పి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసింది. ఇక్కడితో కథ ముగిసిపోయిందా అంటే కాదండి. మళ్ళీ సునీతారెడ్డి గారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ దర్యాప్తు సంతృప్తికరంగా లేదు, వాళ్ళు సరిగా దర్యాప్తు చేయకుండా దర్యాప్తు పూర్తయింది అని ఒక నివేదిక సమర్పించారు, ఆ దర్యాప్తు పైన నాకు సంతృప్తి లేదు అన్నట్లుగా ఇంకా అనేక కోణాల్లో విచారణ జరగలేదు అంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందండి. ఇక్కడ అసంతృప్తి ఏంటంటే హత్య జరిగిన వెంటనే గుండెపోటు అని ఎవరు చెప్పారు, ఆ సమాచారం బయటికి ఎలా వచ్చింది, ఎవరెవరి మధ్య ఫోన్ కాల్స్ జరిగాయి, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటం జరిగింది, ఈ బేసిక్ ప్రశ్నలకే క్లియర్ ఆన్సర్ లేకపోతే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని ఎలా చెప్తారు? ఇదే సునీతారెడ్డి గారి యొక్క ప్రధాన ప్రశ్న అన్నమాట. ఇంకా కొన్ని కీలకమైనటువంటి వ్యక్తులను పూర్తిగా విచారించలేదని చెప్పి ఫోన్ కాల్ డేటా పూర్తిగా బయట పెట్టలేదని, అనుమానాస్పద మరణాలపై డీప్ ఇన్వెస్టిగేషన్ జరగలేదని ఆమె వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారండి. అంటే కేసులో ఇంకా మిస్సింగ్ పీసెస్ ఉన్నాయన్నమాట. మిస్సింగ్ మిస్టరీ కోణం ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఒక సీరియస్ పాయింట్ అందరం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రజలకి మాత్రం అంటే ప్రజల్లో మాత్రం ఇప్పటికే ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎవరెవరు పాత్రధారులు, ఎవరెవరు సూత్రధారులు అన్నది అందరికీ ఒక ఐడియా ఉంది. కానీ కోర్టుకు మాత్రం కావాల్సింది ఒక్కటే, సాక్ష్యాలు. ఎవిడెన్స్ లేకపోతే ఎంత పెద్ద అనుమానం ఉన్నా ఎవరిని దోషిగా నిర్ధారించలేరు. ఇదే ఈ కేసులో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. మరి ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద కేసు, ఇన్ని అనుమానాలు, మరి ఇన్ని సంవత్సరాలు పట్టింది, అయినా ఎందుకు కంక్లూజన్ రావట్లేదు? దర్యాప్తు లోపమా, లేక దర్యాప్తుపై ఏదైనా రాజకీయ ప్రభావం ఉందా, లేక కేసు స్వభావంగానే క్లిష్టమా? ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఒక సందేహం. ఇప్పుడైతే అందరి చూపు హైకోర్టు పైనే ఉందండి. కోర్టు ఏం చేస్తుంది? సునీతారెడ్డి గారు ఇచ్చినటువంటి పిటిషన్ని తీసుకొని కోర్టు మరలా దర్యాప్తు చేయటం కోసం ఆదేశిస్తుందా, లేక సిబిఐ రిపోర్ట్కే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అంటే సిబిఐ పూర్తిగా అయిపోయింది, మా విచారణ పూర్తిగా అయిపోయిందని చెప్పారు కదా, దానికే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఏ నిర్ణయం అయినా సరే ఈ కేసు భవిష్యత్తు పూర్తిగా మారిపోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా దర్యాప్తులో లోపాలు ఉన్నాయనుకుంటున్నారా, లేక ఇది కేవలం రాజకీయంగా హీట్ అయినటువంటి కేసా? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.